హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం నకరికల్ మండలంలోని నార్కడపల్లి దగ్గర ఒక పెద్ద టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ నార్కటపల్లి పరిధిలో నేషనల్ హైవే ఎమ్మటి ఒక పెద్ద గుట్ట మీద ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఇక్కడ చిన్న సందర్శన కోసం నేను ప్రముఖరెడ్డి అన్న మాధురెడ్డి అన్న కలిసి రావడం జరిగింది. ఎందుకంటే ఈ సందర్శనలో భాగంగా ఇక్కడ సందర్శిస్తూ రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద గుట్టలు అంత ఇక్కడ సరౌండింగ్ ఎక్కడ చూసినా ఇట్లుంది. ఇట్లా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ కనుక మనం బీ బాక్సులు పెడితే ఇది పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఈ చెట్లకు చాలా ఫ్లవర్ ఉంది. అసలు ఎంత ఇక్కడ ఓపెన్ ప్లేసు, వాటర్ కనుక అందుబాటులో ఉండి పెట్టుకుంటే చాలా మంచి ఫ్లవర్ ఉంది. మీరు అది చూడొచ్చు అందుబాటులో. ఈ ఫ్లవర్కు ఈ చెట్లకు ఇట్లా రకరకాల చెట్లు అన్నీ ఉన్నాయి. అన్నిటికీ ఇట్లాంటి ఫ్లవర్ ఉంది. తర్వాత రేల చెట్లు, కాన చెట్లు, ఈ గుట్టలకు ఇలాంటి ఫ్లవర్ ఉంది కాబట్టి గుట్ట పైన మరొక టెంపుల్ ఉంది. మంచి అద్భుతమైన లొకేషన్. కాబట్టి ఈ ఫ్లవర్కు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ హనీ కలెక్ట్ చేయడానికి అనుకూలంగా ఉంది. చూడొచ్చు మనం. ఒకసారి మరిసరే పోయేద్దాము. మన బీస్ కావాల్సిన ఫ్లవర్ ఎల్లో కలర్ టైప్ ఆఫ్ బీస్ ఉన్నాయి. వాటికి అంత వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం. ఇది అసలు మంచి టెంపుల్. ఈవినింగ్ టైం రావడం జరిగింది వేణుగోపాల స్వామి టెంపుల్కి. ఇక్కడికి అంతా ఈ మధ్యనే రోడ్డు అంతా కూడా బాగా డెవలప్ చేసినాము. చాలా బాగుంది అంతా. కాబట్టి ఇక్కడ ఈ లొకేషన్ మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది, డిస్టర్బెన్స్ లేకుండా. ఇక్కడ వరకు రోడ్డు ఉంది. బండి బీచ్ తెస్తే కూడా ఇక్కడ వరకు బండి వస్తుంది. ఇక్కడ నుంచి మనం మైగ్రేషన్ చేసే టీమ్ తోటి అక్కడికి షిఫ్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ వాటర్ అది అందుబాటులో ఉంటుంది, ప్రాబ్లం లేదు. పైప్ లైన్ కూడా ఇక్కడ కనెక్షన్ చూడొచ్చు. కాబట్టి వాటర్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో దేవుని సన్నిధిలో ఇక్కడ చూడొచ్చు. టెంపుల్ ఈ రోడ్డు కూడా అంతా డెవలప్ చేసారు మంచిగా. ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గరలో మనకు బ్రాహ్మణ వెల్లెంల చెరువాట ఇది నిన్నంతా ఇక్కడ చూడడం జరిగింది. ఈ ప్రాంతం అంతా ఇక్కడ నుంచి దగ్గర అందుబాటులో ఉంది. కాబట్టి గుట్టకున్న ప్లాంటేషన్ దాని చుట్టూ తిరిగి నాకు వచ్చినప్పుడు ఏమైందంటే నేను లాస్ట్ గుడికి అమ్మటి మొత్తం సైడ్ ఇట్లా ఉంది. వాతావరణం చూడొచ్చు. గుడి అంతా కూడా ఇక్కడ హనుమాన్ విగ్రహం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న కోనేరు ఉంది, అద్భుతమైన కోనేరు. ఈ కోనేరులో మొత్తం చూడొచ్చు.
భక్తులందరూ ఇక్కడ రకరకాలుగా ఇట్లా కోరికలు మొక్కులు తీర్చుకోవడానికి ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోనేరులో మంచి తామర చెట్లు ఉన్నాయండి, చూడొచ్చు. ఇది మనం హైవే బిట్ చూడొచ్చు. మనం ఇక్కడ నుంచి చూస్తే నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ టు విజయవాడ పోయే వెహికల్స్ ప్రయాణించే దారి ఇది. హైవే ఎమ్మటే ఉంటుంది నార్కట్పల్లిలో పెద్ద చెరువు అది. గుట్ట కింద ప్రాంతంలో అంత చెట్లు, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈరోజు మన ప్రముఖ రెడ్డన్న మాధవన్న మంచి గుడి దర్శనంలో భాగంగా హనుమాన్ దర్శనం కూడా జరుగుతుంది. గుడి దర్శనంలో భాగంగా ఇక మా మాధవరెడ్డన్న ప్రముఖ రెడ్డన్న గుడి దర్శనం మొత్తం సందర్శనం అంతా జరుగుతుంది. సంతోషం. వేణుగోపాల స్వామి టెంపుల్ అంతా చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. శివ వైష్ణవ టెంపుల్ మొత్తం ఇది. శివాలయం ఉంది, వైష్ణవాలయం కూడా ఉంది కలిసి. సాగర్ నీళ్ళని తీసుకొచ్చి వేసి పైప్ లైన్ కొని డెవలప్ తీసుకుని ఆడకోనేరు అసలు. ఇది ఇంకో టెంపుల్ ఇక్కడే గుట్ట పైన. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్, అది శివాలయం టెంపుల్. అది శివాలయము మరియు ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. ఇదంతా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. పబ్లిక్ పర్పస్ భక్తుల సందర్శనం వచ్చినప్పుడు, కళ్యాణోత్సవాలు జరుగుతున్నప్పుడు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఇక్కడంతా ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయట. ఇక్కడ మీరు చూడొచ్చు. గోడ కట్టించుకుంటానే అంతకుముందు గోడ కూడా ఏం లేకుండా పాతకాలం నాటి గోడ ఉండేది. చిన్నగా చేసి రోజు చాలా పెద్దగా ఉండేది. చాలా పెద్ద కోనేరు ఏర్పాటు చేసింది ఇక్కడ. కోనేరు చాలా పెద్దగా ఉండేది. ఈ గోడ ఇట్లా కట్టిస్తారు, చిన్నగా ఉంది. వేణుగోపాల స్వామి దేవాలయం. ఇది వంటశాల. ముసుకేమో స్టాలిన్ గారు అయ్యా.
నుంచి గోడ సర్టిఫికేట్. ఈ మెట్ల నుంచి చిన్న చిన్న పైకి మొత్తం ఇట్లా చేరుకోవచ్చు, పై వరకు. అక్కడ వరకు కూడా మెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ గెస్ట్ హౌస్లు ఉండడానికి. రోడ్ అంతా కూడా ఈ మధ్య నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న వేసింది మనం నచ్చినప్పుడు. ఒకసారి రేపు అటు వైరారు వేస్ట్. మంచి సంధ్యావందనం సాయంకాలం సమయంలో టెంపుల్ దర్శనానికి రావడం జరిగింది. ధన్యవాదాలు అందరికీ.